సర్వేపల్లి నియోజకవర్గం మనుబోల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదవాడి ఇంటికే పెన్షన్ అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని 3 గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్నకి అండగా నిలిచి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి కోరడానికి కొట్లపాలెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. అనేక రకాలైనటువంటి పార్టీలు వాళ్ళ యొక్క అజెండాని తీసుకొని ఇదిగో మా మేనిఫెస్టో ఇది అని చెప్పడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. అయితే గడిచినటువంటి 2 ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్ని హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేశాడో, రైతు రుణమాఫీ పేరిటి కానీ, మహిళల రుణమాఫీ పేరిటి కానీ, ఇంటికొక ఉద్యోగం అని కానీ, నిరుద్యోగ వృద్ధి అని కానీ 607 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, అన్ని హామీలను అమలు చేశాడు. అమ్మఒడి అంటే 15,000 రూపాయలు ఇచ్చాడు, విద్యాదీవెని ఇచ్చాడు, వసతి దీవెని ఇచ్చాడు. రైతులకు సంబంధించి 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పి రైతు భరోసా ఈరోజు 5 విడతల్లో 13,500 లెక్కన 67,500 రూపాయలు చేతిలో పెట్టాడు. మహిళలకి 4 విడతలుగా మీరు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించేస్తానని 4 విడతలు మహిళా సంఘాల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 3 విడతల్లో 15,000 లెక్కన 45,000 రూపాయలు అందించాడు. కాపుని ఇస్తామంటే 15,000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఆటో యజమానులకి, ట్యాక్సీ యజమానులకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అందించాడు. రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందించాడు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. కాపు నేస్తామంటే 15,000 రూపాయలు ఇచ్చాడు, నేతలు నేస్తామంటే 24,000 రూపాయలు ఇచ్చాడు. చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. కాబట్టి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, చెప్పినట్టు ఇంటికి తెచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలన్నా ఆలోచన చేయండి. అదేవిధంగా ఈరోజు పెన్షన్ చంద్రబాబు 1000 రూపాయలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఇస్తానన్న తర్వాత అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారని చివరిలో 2 నెలల ముందు చంద్రబాబు 2,000 రూపాయలు పెన్షన్ చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2,250 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, 2,500కు పెంచాడు, 2,750 రూపాయల దాకా ఇచ్చి మొన్నటి దాకా 3,000 రూపాయలు జనవరి నుంచి ఇస్తున్నాడు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు పని కొట్టుకుని ఈ రోజు పేదవాడి ఇంటికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇచ్చేసి ఈరోజు ఇంటికి వచ్చేటువంటి పెన్షన్ ని ఆపివేయించాడు. ఎన్నికలు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు కిలోమీటర్ల దూరం మంచాల మీద ఎత్తుకుని తీసుకువెళ్లాల్సినటువంటి దుస్థితి పట్టింది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేయండి. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి నేను 2 సార్లు అవకాశం ఇచ్చాను. ఈరోజు 2 సార్లు కూడా అడిగినటువంటి అన్ని పనులు గ్రామాలకు సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ ట్రైన్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, సాగునీటి వసతి కానీ ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈరోజు కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ఎక్కడా కనిపించలేదు. అల్లిపురమింట్లో లేడు, ప్రజల్లో లేడు. బెంగళూరు, హైదరాబాద్ లో దాక్కున్నాడు. ఇక్కడ ఉంటే కరోనా వస్తుందని. కరోనా కష్టకాలంలో ఈరోజు ప్రజల వెంట ఉండి 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంట నూనె పేదలకు పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో చేర్చాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే వాటిని అధిగమించి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. రైతులకు ధాన్యం వచ్చింది. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇతర జిల్లాల నుంచి మిల్లర్లను రానివ్వకుండా అడ్డుకుని రవాణా శాఖ అధికారులు పిలవడం, లారీల మీద కేసులు పెట్టడం, లేదా ఎవడన్నా లోడ్ ఎత్తుకుపోతుంటే ఓవర్లోడ్ అని చెప్పి వాళ్ళ మీద కేసులు రాయించడం. చివరికి ఇతర జిల్లాల మిల్లర్లు మేము నెల్లూరు జిల్లాకు రాము, నెల్లూరు జిల్లాకు వస్తే మా మీద కేసులు పెడుతున్నారని చెప్పి వాళ్ళు మొరాయించడంతో ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లందరూ రింగ్ అయి 12,000, 13,000 రూపాయలకి పుట్టి ఓట్లు రైతుల దగ్గర దోచుకున్నారు. దానికి సంబంధించి సోమిరెడ్డికి 50 కోట్ల రూపాయల ప్రతిఫలం ముట్ట చెప్పారు. రైతులకు సంబంధించి 18,300 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 12,000కి 13,000కి తెగనమ్ముకునేటువంటి విధంగా చేస్తే ఈరోజు మీ ఇంటి బిడ్డగా నాకు అవకాశం వస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే ఎన్నికలకు ముందే చెప్పాం, ఏ ఒక్క రైతు దగ్గరైనా, ఏ ఒక్క మిల్లర్ అయినా 1 రూపాయి తగ్గించుకున్నా ఆ మిల్లర్లు సీజ్ చేయండి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పాం. ఈరోజు దాని ఫలితం దాదాపుగా 18,600 రూపాయలు పుట్టి గిట్టుబాటు ధర ఉంటే 22,000 నుంచి 24,000 రూపాయలు నగదు చెల్లించి ఈరోజు రైతుల దగ్గర ధాన్యం సేకరించేటువంటి పద్ధతి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి అన్ని విధాల అందరినీ దోచుకుని రైతులను అడ్డం పెట్టి దోచుకున్నటువంటి సోమిరెడ్డిని గురించి ఆలోచన చేయండి. రైతులకు అండగా నిలిచేటువంటి నన్ను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటూ మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనసుతో, నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మన అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది, 2వ ఓటు మీ ఇంటి బిడ్డగా పోటీ చేస్తున్నటువంటి